అక్రమ మద్యం పట్టివేత అంటూ పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం కాపవరంలో టీడీపీ మాజీ ఎమ్మెల్సీ అంగర్ రామ్మోహన్కు చెందిన రొయ్యల చెరువుల వద్ద గెస్ట్ హౌస్లో 2.5 లక్షల విలువైన తెలంగాణ మద్యాన్ని ఎస్సీబీ అధికారులు సీజ్ చేశారన్నట్టు వార్తను హైలైట్ చేశారు. అయితే నేడు వైఎస్ఆర్ కళ్యాణమస్తు షాదీ తోఫా అమలు 2023 అక్టోబర్ డిసెంబర్ త్రైమాసికంలో వివాహం చేసుకున్న జంటలకు సీఎం జగన్ కానుక అర్హులైన 10,132 జంటలకు 78.53 కోట్ల సాయం. నేడు బటన్ నొక్కి వధూవరులు తల్లుల ఖాతాలో జమ చేయనున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పటివరకు 56,194 మంది లబ్ధిదారుల ఖాతాలో 427 కోట్లు జమ చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే రాష్ట్రంలో విద్యుత్ కోతలు లేవంటూ వినియోగదారులకు నాణ్యమైన కరెంటు సరఫరా చేస్తున్నాం. విద్యుత్ డిమాండ్ పెరిగినా సరిపడా ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధం. లైన్ల నిర్వహణ పనుల వల్ల కొన్ని చోట్ల సరఫరాకు అంతరాయం సాధ్యం. ఈనాడు కథనాన్ని తీవ్రంగా ఖండించిన రాష్ట్ర విద్యుత్ సంస్థలు అంటూ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేస్తున్నామని ఎటువంటి కోతలు విధించడం లేదు. రాష్ట్ర విద్యుత్ సంస్థలు స్పష్టం చేస్తే సబ్స్టేషన్లు లైన్ల నిర్వహణ పనుల వల్ల కొన్ని చోట్ల సరఫరాల అంతరాయం ఏర్పడటం సాధ్యమని, దాన్ని కూడా ఈనాడు పత్రిక కోతలుగా పేర్కొంటూ ప్రజలు మభ్యపెడుతోందని పేర్కొన్నాయన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. బట్ అది ఒకసారి 2 సార్లు అయితే పర్లేదు, కానీ వారంలో 3-4 సార్లు మెయింటెనెన్స్ల పేరుతో పెట్టినప్పుడు సహజంగా వచ్చేటటువంటి అంశం. అందులో అయితే ప్రభుత్వం దాన్ని కవర్ చేయడానికి ప్రయత్నిస్తోంది, కానీ కోతలు బిగినాయి. లేకపోతే ఆంధ్రజ్యోతి